యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఇమానిమానా అని ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమాన్ని దయచేసి అనేకులకు షేర్ చేయండి. మీరు కూడా తప్పక చూడండి. ఇంకా మన దైవించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక ప్రవచన వాక్యం ఏంటంటే, ఎవరెవరైతే వాక్యంలో లోతుగా ఎదగాలని ఆశపడుతున్నారో, వాక్యం నేను ఇంట్రెస్ట్గా చదవాలి, వాక్యంలో ఉన్న మర్మాలు నాకు దేవుడు తెలియపరచాలని ఆశపడుతున్నారో, మీ అందరికీ మీ మనోనేత్రాన్ని దేవుడు తెరవబోతున్నాను మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దేవుని హస్తం మీకు తోడుగా రాబోతుంది. ఈరోజు ఒక సూర్యుడు అస్తమించే లోపల ఒక అద్భుతం జరగబోతున్నాయి, ఒక విడుదల జరగబోతున్నాయి. దేనికోసమైతే మీరు ఎక్కువ ఆలోచిస్తూ దిగులు పడుతున్నారో ఆ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కీర్తన 89:20-21 దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్న మట్టితో చేయబడిన బలిపీఠాన్ని మన గనక కట్టగలిగితే దేవుడే దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడని నిర్గమకాండ 20:24లో మనము చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరి మట్టితో బలిపీఠం చేయమన్నాడు. ఇప్పుడు దాన్ని మనం ఆత్మీయంగా తీసుకోవాలి. మట్టి అనేది నిన్న విధేయత అన్నాను, విధేయత చూపించడమే మట్టితో చేయబడిన బలిపీఠం అన్నాను. ఎందుకంటే నేను నిలబడిన నన్ను దేవుడు మట్టితో చేయబడిన బలిపీఠం నాకు కట్టమన్నాడు అనుకోండి, నేను వంగాలి. ఈ వంగటం అనేది విధేయత అన్నాను. రెండవ దానిలో ఇంకొక అర్థం ఉంది. మట్టితో చేయబడిన బలిపీఠానికి నేను వంగటం అనేది దేన్ని చూపిస్తుందంటే తగ్గింపును చూపిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అవును దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి మెట్టు ఏదంటే, పరిశుద్ధత కంటే ముందు వచ్చేది ఏదంటే తగ్గింపు. ఇశ్రాయేలు ప్రజలు 3 రకాల బలిపీఠం కట్టమన్నాడు. నిర్గమకాండ 20-24 మనం ఇప్పుడు చదువుతున్న మట్టితో చేయబడిన బలిపీఠం. నిర్గమకాండం 20-25 మరి ఒక బలిపీఠం కట్టమంటున్నాడు, అది రాళ్లతో చేయబడిన బలిపీఠం. తర్వాత నిర్గమకాండం 27-28 మొదటి వచనాల్లో చదివితే అక్కడేమో తుమ్మకర్రతో ఒక బలిపీఠం చేశాంట, బంగార రేకులతో దాన్ని పొదిగించాలంట. ఆ తుమ్మకర్రతో బలిపీఠం చేసి బంగారు రేకులు పొదిగించిన బలిపీఠం ఒకటి మనకు కనపడుతుంది. ఇవన్నీ తర్వాత కానీ మొట్టమొదటిగా దేవుడు చెప్పిన బలిపీఠం ఏదంటే మట్టితో చేయబడిన బలిపీఠం. ఈ మట్టితో చేయబడిన బలిపీఠం విధేయతను చూపిస్తుంది, తర్వాత తగ్గింపును చూపిస్తుంది. ఎంత మనం తగ్గించుకుంటామో అంతంతకు మనము హెచ్చించబడతాం, అంతంతకు మనం ఆశ్రయించబడతాం. బైబిల్లో రాయబడి ఉంది, యాకోబు పత్రిక 4:6లో 4:10లో 4:6లో ఏమని రాయబడి ఉందంటే, లోబడిన వారికి ఆయన పరిశుద్ధాత్మను ఇస్తా ఉంటే, విధేయులైన వారికి, తగ్గింపు కలిగిన వారికి ఆయన కృపనిస్తున్నాడంట. విధేయులైన వారికి ఆయన పరిశుద్ధాత్మను ఇస్తా ఉంటే, తగ్గింపు గల వారికి కృపనిస్తున్నాడంట. ఇది 2 ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ నుండి వచ్చే వెల్లడయ్యే కృప. ఈరోజు ఎంతమందిలో తగ్గింపు ఉందో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. అనేక మంది ఆత్మీయుల దగ్గర యథార్థత ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, కానీ ఆ తగ్గింపు అనేసరికి మాత్రం ఎంతో వాళ్ళు మరి నిర్లక్ష్యంగా వాళ్ళు ఆ తగ్గింపు మాత్రం ఉండదన్నమాట. అది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే యేసుప్రభు క్లియర్గా చెప్పాడండి. మత్తయి సువార్త 18:4 చదివితే, తన్ను తానే తగ్గించుకున్నవాడు ఎవడో వాడు రక్షించబడతాడని ప్రభు చెప్పాడు. మనం ఎంతగా మనము తగ్గించుకుంటున్నామో వాళ్ళే హెచ్చించబడతారు. అంతేకాదు, ఈ చంటి బిడ్డల వాళ్ళే తమ్ము తామే తగ్గించుకోపోతే పరలోక రాజ్యానికి చేరలేరని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ద్వారా పలికించాడు. ఈరోజు మీలో ఎంతోమంది ఎటువంటి తగ్గింపు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి చూడండి. తగ్గింపు కలిగిన వాడుకు కొన్ని సూచనలు స్పెసిఫిక్గా కనపడతాయి. దాంట్లో మొదటిది ఏంటంటే పశ్చాత్తాపం. ఎప్పుడైతే మనము హంబుల్ స్పిరిట్ కలిగి ఉన్నామో, తగ్గింపు కలిగి ఉన్నామో, మనం ఈజీగా పరిశుద్ధాత్మ చేత ఒప్పింప చేయబడి పశ్చాత్తాప పడిపోతాం. ఏ ఒక్క చేసిన పొరపాటుని, పాపాన్ని మనం ఏం చేయమంటే
సమర్థించుకోము. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం చదివితే, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వారి పాపాన్ని, వాళ్ళ దుష్టత్వాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వారు ప్రార్థనని విని వారి దేశానికి క్షేమాన్ని కలుగజేస్తాను అంటున్నాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో తగ్గింపు కలిగిన వారికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే పశ్చాత్తాపపడటం. తను చేసిన తప్పును సమర్థించకుండా పశ్చాత్తాపపడటం. రెండవదిగా మనం చూస్తే సామెతలు 3:5-6 వచనాలు చదివితే, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో అప్పుడు దేవుని పైన ఆధారపడటానికి ప్రారంభిస్తాము. దేవనామానికి స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో దేవునికి లోబడతాము. దేవనామానికి స్తోత్రం. మూడవదిగా, ఒక మనిషి తగ్గింపు కలిగి ఉంటే ఆయన పొరపాటున తన గొప్ప చేయబడాలని ఎప్పుడు అనుకోడు. దేవుని మహిమపరచటంలోనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇది మూడవదిగా తగ్గింపు ఉన్నవాడికి గుర్తు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలు చదవండి. బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, తగ్గింపు గలవాడు ఎవడో వాడు దేవుని మహిమపరచటంలోనే దృష్టి కేంద్రీకరిస్తాడు. అక్కడే మనకు అర్థమైపోతుంది, ఓహో ఇతను తగ్గింపు కలిగిన వాడని. చూడండి, బాప్టిజం ఇచ్చిన యోహాను యేసు ప్రభు గురించి ఏమని చెప్పాడంటే, నేను తగ్గిపోవాలి, యేసు అన్నవాడు హెచ్చించబడాలి అంటున్నాడు. యేసు ప్రభు చూడగానే ఆయన చెప్పులో ఒక వారు నేను ముట్టుకోవటానికి సరిపోను అంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? స్త్రీల కన్నా వాళ్ళ యోగాను కంటే గొప్పవాడు లేరు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి ఉన్నామో మనం ఇతరుల్ని హానర్ చేస్తాం, ఇతరుల్ని మనకంటే గొప్పగా ఎంచుతాం. ఇది 4వ గుర్తనమాట. ఎవరికైతే తగ్గింపు ఉందో వారు ఇతరుల్ని హెచ్చించే విషయంలో, ఇతరుల్ని హానర్ చేసే విషయంలో, ఇతరుల నామం చెడిపోకుండా, ఇతరుల నామాన్ని పాడు చేయకుండా, దేవుని బిడ్డలారా ఇతరులను ఎలాగ హెచ్చించాలో దాని మీదే దృష్టి పెడతా ఉంటారు. ఇది ఎంతటి ప్రేమ ఉంటే మనం ఇతరులను హెచ్చించడానికి ఇష్టపడతామో ఒకసారి ఆలోచన చేసి చూడండి. అంతేకాదు మన నడక పడకలు కూడా దేవుని బిడ్డలారా ఈ తగ్గింపు అనే సువాసన ఈజీగా కనపడతా ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 2:3-8 వచనాలు చదవండి. ఈరోజు ఇటువంటి తగ్గింపు కలిగిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభ తగ్గింపని బలిపీఠం కలిగి నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు సాయం చేయమని అడుగుతున్నాను. పరలోక మహిమతో నింపండి ప్రభా. విధేయులైన వారికి, అయా తగ్గింపు గల వారికి, అయ్యా తండ్రి కృపనిస్తున్నావు, పరిశుద్ధాత్మనిస్తున్నావు. ఇప్పుడే ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి తగ్గింపు గలవారుగా చేయండి, అభిషేకించండి. 2 పాలు ఆత్మ దయచేయండి, 2 పాలు అభిషేకం దయచేయండి. యేసు నామములో స్వస్థపరచండి, యేసు నామములో విడుదల దయచేయండి, యేసు నామములో అద్భుతం జరిగించండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 28:15 మీ వాగ్దానం. ఆ వాగ్దానం అయితే బట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074